వాగర్ధ వివసంపృద్ధం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 90 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి, వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు. 90 ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే. ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను. ఈ లోకంలో భూతములు, ప్రేతములు, పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీ పట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్లి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదములు పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే.